హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. చాలా టేస్టీ రెసిపీ. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు డైలీ ఏదో ఒకటి చేసి వారికి పెడుతూనే ఉంటాం కదా. ఒకసారి నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కజ్జికాయలు అనేవి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. పిల్లలకి ఎప్పుడు ఒకే స్నాక్స్ కాకుండా ఒకసారి ఈ స్నాక్స్ని ట్రై చేయండి. దానికోసం ముందుగా పిండిని కలుపుకుందాం. ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సాల్ట్, ఆయిల్ కూడా పిండిలో కలిసేంత వరకు వేళ్లతో పిండిని రఫ్ చేస్తూ బాగా కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయొద్దండి. కొంచెంగా మాత్రమే పోస్తూ కలిపినట్లయితే పిండి అంతా కూడా కరెక్ట్గా కలుస్తుంది. పిండి జారుగా అయిందంటే చపాతీలు ఒత్తుకోవటం కష్టమవుతుంది. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి అనేది ఆరిపోకుండా పైన అంతా కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పై పిండి అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కజ్జికాయ లోపలికి స్టఫింగ్ కోసం ప్రాసెస్ చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు నిండా ఉప్మా రవ్వను తీసుకుని కళాయిలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేయాలండి. ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు. బాగా తగ్గించి మాత్రమే గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేశారంటే రవ్వ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి 1 కప్పు నిండా పల్లీలు తీసుకుని బాగా ఫ్రై చేద్దాం. పల్లీలు అనేవి పై పొట్టంతా ఈజీగా రిమూవ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే పప్పు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన లేకుండా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా పప్పుల్ని బాగా ఫ్రై చేయండి. పప్పులు వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పప్పుని ఇలా ప్రెస్ చేసినట్లయితే పైపీలంతా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. పై పొట్టు ఓపెన్ అయింది కదా. ఇంకా పప్పులు బాగా ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పులన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే కళాయిలోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకుని దీనిని కూడా లైట్గా ఫ్రై చేయండి. పుట్నాల పప్పు అనేది ఆల్రెడీ వేయించే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే దీనిని కూడా బాగా ఫ్రై చేసి అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇదే కళాయిలోకి ఎండు కొబ్బరి తురుము కూడా 1 కప్పు నిండా వేసుకోండి. కొబ్బరి తురుము కళాయిలో వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి. కళాయి వేడికి మాత్రమే కొబ్బరి తురుము అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఎండు కొబ్బరి తురుము అంటే ఫ్రై అయ్యే ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం వేయిస్తే సరిపోతుంది. పచ్చివాసన రాకుండా వేయించి వెంటనే తీసి ఉప్మా రవ్వ వేసుకున్న గిన్నెలోకి కొబ్బరి తురుము కూడా వేసేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించిన పుట్నాల పప్పుని వేసుకొని మనం ఏ కప్పుతో పప్పులు, రవ్వ అన్నీ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా కొలిచి అదే కప్పుతో 1 కప్పు నిండా పంచదారను మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులు కూడా వేసుకుని జార్ని మూత పెట్టి పుట్నాల పప్పు, పంచదార అంతా కూడా ఇలా పిండిలాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసి అంతా కూడా తీసుకుని ఉప్మా రవ్వ గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలను పై పొట్టంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలా పప్పుల్ని బద్దలుగా చేసుకుని వాటిని కూడా రవ్వలో కలుపుకొని మొత్తం అన్నీ కూడా ఈవెన్గా గరిటెతో కలుపుకున్నామంటే మనం వేసిన పప్పుల పొడి, వేరుశనగ పప్పులు, అలాగే పంచదార, ఎండు కొబ్బరి, ఉప్మా రవ్వ మొత్తం అన్నీ కూడా ఈవెన్గా బాగా కలుస్తాయి.
ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ముందుగా మనం పిండిని నానబెట్టి పెట్టుకున్నాం కదా, దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిని పూరీలాగా ఒత్తుకోండి. పూరీ పిట్టకి పొడి పిండిని అప్లై చేసి ఇలా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయల పీట తీసుకుని దానిపైన ఈ పూరీని వేసుకోండి. కజ్జికాయల పీట లేకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పూరీని పీట పైన వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని నేను చూపించిన విధంగా కజ్జికాయల పీటని ఫోల్డ్ చేయండి. ఇలా మడత పెట్టినట్లయితే 2 అంచులు కూడా బాగా గట్టిగా అతుక్కుంటాయి. ఇప్పుడు పీట కన్నా బయటకు వచ్చిన ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేసి తర్వాత చేయబోయే పూరీకి యాడ్ చేద్దాం. కజ్జికాయల పీట లేకుండా కూడా పూరీ పీట పైన పొడి పిండిని అప్లై చేసి పూరీ ఒత్తుకున్న తర్వాత మధ్యలో 2 టేబుల్ స్పూన్లు రవ్వను పెట్టుకుని దానిని ఒక అంచు వైపుకి మడత పెట్టుకుని చుట్టూ కూడా ఎక్కువ పిండి లేకుండా చాకుతో కట్ చేసుకోవచ్చండి. అలా అయినా కూడా చాలా ఈజీగానే మనం కజ్జికాయలు అనేవి చేసుకోవచ్చు. పండుగ సందర్భాల్లో పిండి వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, కజ్జికాయలని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నీ కూడా పీటతో చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి కళాయిలో ఆయిల్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ పై పెట్టుకుని ఆయిల్ కాగించండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని కజ్జికాయలని కళాయిలో వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి. కజ్జికాయలు అనేవి అంచులు కరెక్ట్గా అతుక్కోలేదు అంటే ఆయిల్లో కజ్జికాయ వేసిన వెంటనే ఓపెన్ అయిపోయి రవ్వ అంతా కూడా ఆయిల్లో కలిసిపోతూ ఉంటుందండి. అందుకే మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అంచుల్ని గట్టిగా ఒత్తి కజ్జికాయలని కళాయిలో వేసుకోవాలి. ఓపెన్ అవుతున్నట్లు అనిపిస్తే కొంచెం వేలికి వాటర్ని అప్లై చేసుకుని వాటర్తో అంచుల్లో లోపల రాస్తూ అంటించినట్లయితే బాగా ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా అంటుకుపోతూ ఉంటాయి. ఆ విధంగా కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కజ్జికాయని కళాయిలో వేస్తున్నప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఆయిల్ అంతా కూడా రవ్వ బాగా కలిసిపోయి ఆయిల్ అంతా పాడైపోతూ ఉంటుంది. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసి మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఒకరోజు ఈ కజ్జికాయలని చేసి పెట్టండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే పిల్లలు వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కజ్జికాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.